ఇదివరకు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు మాజీ న్యాయమూర్తులు వీళ్ళేంటంటే మేధావులుగా ఏదన్నా ఈ మేధావుల సమావేశాలకి అట్లాంటి వాటికి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళ ఆలోచన తీరు వీటిని గమనించినటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి సమాచారం అందించి వాళ్ళని ఏదన్నా మేజర్ పోస్టులో పెడితే బాగుంటుంది, గౌరవనీయమైన పోస్టుల్లో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో అని చెప్తుండేవాళ్ళు. దానికి అనుగుణంగా నడిచేది. గత 10-15 సంవత్సరాల నుంచి ఈ స్థితి దిగజారిపోయింది. ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. న్యాయమూర్తులుగా రిటైర్ అయిన వాళ్ళు, అట్లాగే మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు పూర్తిగా కార్యకర్తలుగా మారిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే కార్యకర్తలుగా మారిపోయి అధికారం దిగగానే కావాల్సిన పదవుల కోసం పార్టీల కోసం పనిచేసి పెడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారంలో ఉండగానే స్థానిక ఎన్నికల్లో వైసీపీని ఓడగొట్టడానికి తనకున్న అధికారాలు వాడడానికి శతవిధాలా ప్రయత్నించారు. అప్పుడే కదా జగన్ మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెట్టి నిమ్మగడ్డ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. సామాజిక వర్గంతో సహా కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఇలా చేసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే సర్పంచుల ఎన్నికలు అయిపోగానే కావాలని ఎన్నికల్ని కరోనా పేరుతో ఆపుకొచ్చారన్న. అప్పటిదాకా ఎన్నికలకి ఏమీ లేదు వచ్చింది. ఇలాగ తెలివిగా చేసుకొచ్చారు. అంత ప్రయత్నించినా ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత జరిగినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీనే ఘన విజయం సాధించింది. జిల్లా పరిషత్తులు ఎంపీటీసీలు అన్నిట్లలో కూడా వైసీపీనే ఘన విజయం సాధించింది. ఆయన చేసిన ప్రయోగం విఫలమైంది. కానీ పార్టీకి లాయల్ కార్యకర్త అన్నటువంటిది మాత్రం అర్థమైపోయింది. ఇప్పుడు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిటిజన్స్ ఫోరం పేరుతో ఒక సంస్థ పెట్టి దాని ద్వారా ఇప్పుడు తనకున్నటువంటి మాజీ ఎన్నికల కమిషనర్ అన్నటువంటి బిరుదుతో తెలుగుదేశం పార్టీ కోసం అర్హం శ్రమిస్తున్నారు. ఎక్కడెక్కడైతే పోస్టర్లు హోర్డింగులు మామూలుగా పీకేస్తున్నారు ఎక్కడికెక్కడ, అలాంటి వాటిని తొలగించకపోతే తొలగించే పనిని తన టీం ద్వారా తను డిసైడ్ చేసి అక్కడికి వెళ్ళి చూపిస్తూ చెప్పడం ద్వారా తను తెలుగుదేశం పార్టీ కోసం ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారు అన్నటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఒకే రోజు 2 సంఘటనలు జరిగినాయి. ఒక చోట హోర్డింగ్ ఉంది, ఇదిగో తీసేయలేదంటూ నిమ్మగడ్డ చూపిస్తా విజిల్ యాప్లో అప్లోడ్ చేశారు. ఆ వెంటనే తీసేశారు అక్కడ. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర హోర్డింగ్స్ని తీయడానికి వెళ్తే ఎట్లా తీసేస్తారు మీరు పార్టీ కార్యాలయాల దగ్గర అంటూ వాళ్ళు ఆందోళనకు దిగారు. దీన్ని సమర్థిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ 2 వార్తలు రాయడం పత్రికలకే చెల్లింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక నిజం అనే కంటే కూడా వార్తలు ఏదో ఒక వాదం వైపు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించక తప్పని పరిస్థితి.